దేశ ప్రధాని కావాలని కలలు అంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశం పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా, దేశభక్తి ఉన్నా, జాతీయ పక్షి అయిన నెమలి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ ముఖ్యమంత్రి కుర్చీ నుండి తొలగించాల్సిందిగా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన సర్వే చేయించుకొని కన్నేసినటువంటి భూములన్నింటినీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కుర్చీలో కూర్చొని మరీ వాటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటిదానిక హైడ్రా, మూసి, లగచర్ల, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని పేద ప్రజల భూములను, ప్రభుత్వ భూములను గుంజుకునేటువంటి ప్రయత్నం చేయగా ప్రజలు ఏ రకంగా తిరగబడ్డారో మనం చూసినాం. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా యూనివర్సిటీ భూములను అమ్ముకుంటాడు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యా వ్యవస్థను ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి ముచ్చట్లు చెప్పాడు. కానీ చూస్తే ఇప్పుడు ఏం జరుగుతున్నది, 2000 పాఠశాలలు, విద్యాలయాలను ఆల్రెడీ మూసేసాడు. ఇప్పుడు ఏకంగా విశ్వవిద్యాలయాలను అమ్మేసాడు, కుట్ర చేస్తాడు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన హెచ్సియులో ఫుట్బాల్ ఆడిండు. కానీ ఇప్పుడు ఆ హెచ్సియునే ఫుట్బాల్ ఆడే విధంగా ఈయన చర్యలు ఉంటున్నాయి. హెచ్సియు భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. యూనివర్సిటీ భూములు జాతీయ సంపద. ఎందుకంటే దేశ భవిష్యత్తు నిర్మాణం చేసేటువంటి కర్మాగారాలు విశ్వవిద్యాలయాలు, అనేక మంది మేధావులను, బుద్ధిజీవులను తయారు చేసేటువంటి సంస్కార కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి విశ్వవిద్యాలయాల యొక్క భూములను, ఆ జాతీయ సంపదను కొల్లగొట్టాలని, వాటిని దోపిడీ చేయాలని ప్రయత్నం చేస్తుంటే స్వయంగా సాక్షాత్తు ఆ జాతీయ పక్షి అయినటువంటి నెమలి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే రాత్రి వాటి మీద బుల్డోజర్ ఎక్కించి వాటిని తొక్కి చంపేసేటువంటి కుట్ర చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు, ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నా. నిన్న రాత్రి నుండి సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. హెచ్సియుకు మీరు బుల్డోజర్లు పంపితే నెమళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఈ పాపం ఎవరు మూట కట్టుకుంటారని నేను అడుగుతున్నా.